కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు ఉన్నారని, ఒకరు రేవంత్ రెడ్డి, మరొకరు కేటీఆర్ అని అన్నారు. కాళేశ్వరం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ధరణి అక్రమాలలో అరెస్టులు చేస్తామన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వారి అధిష్టానాన్ని కలవగానే అన్నీ ఆగిపోయాయని ఆరోపించారు. సీఎం తీరు వల్లే బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము, చాతకంతనము. ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ పేద ప్రజల మీద దృష్టి పెట్టకండి. కుట్ర చేసిన అరెస్ట్ చేస్తారా చేయరా? సిరిసిల్ల కేంద్రంగా కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా, కేసీఆర్ కొడుకు తెలియకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉందా? ధరణి అన్నారు. దరిద్ర మొత్తం భూమి అనుకున్నారు, మొత్తం ఆధారం అని చెప్పి సాక్షాత్తు దీపావళి ముందు బాంబు వెళ్తుంది, దీపావళి కంటే ముందు వెళ్తుంది, దీపావళి తర్వాత ఆటం బాంబు కాదు, సుత్తిల బాంబు కూడా వెళ్ళలే. వీళ్ళు వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు.